హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలో డే 1 ప్రిపరేషన్ చూసాం. ఈరోజు డే 2 చూద్దాం. ఓకే. ఇందులో మనం ఫస్ట్ దాంట్లో అవర్ పాస్ట్ 1, అవర్ పాస్ట్ 2 చూసాము ఆల్రెడీ. ఎన్‌సీఈఆర్‌టీస్ క్లాస్ 6థ్ అండ్ 7థ్. ఇందులో క్లాస్ 8థ్ ఉంటదింకా. ఓకే. హిస్టరీ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో క్లాస్ 8థ్ ఉంటది. అండ్ దీంతో పాటు 12 ఏబీసీ ఉంటాయి కదా! థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీలో 12 ఏబీసీ ఉంటాయి. ఏలో యాన్షియంట్ డిస్కషన్ ఉంటది. బిలో మెడీవియల్, సిలో మోడర్న్. 12 సి తీసుకుందాం. యాక్చువల్‌గా ఇది కూడా మోడర్నే ఉంటది. క్లాస్ 8థ్‌లో కూడా మోడర్నే ఉంటది. క్లాస్ 12 సిలో కూడా ఈ 2 డిస్కస్ చేద్దాం ఇందులో. ఓకేనా? ఈ 2 ఎన్‌సీఈఆర్‌టీస్ గురించి. ఈ 2 మోడర్న్ ఇండియా కదా! మోడర్న్ ఇండియా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో యాన్షియంట్, మెడివల్, మోడర్న్ ఉంటాయి. ఓన్లీ మెయిన్స్‌లో మాత్రం మోడర్న్ ఒకటే ఉంటది. ప్రిలిమ్స్‌లో ఉన్నట్టు యాన్షియంట్, మెడివల్ ఉండవు. ఓకే. జస్ట్ టు రిమెంబర్ యూ. సో, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 2 కంపైన్ చేస్తే మనకి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు అనిపిస్తదనమాట. 2 బుక్స్ మోడర్న్ ఇండియా గురించి చదివితే, ఇందులో ఏమైనా కవర్ చేయలేకపోయినా అందులో కవర్ చేస్తాడు ఆ బుక్‌లో. సో, అందుకని ఈ 2 కంబైన్ చేశాను. ఏంటి క్లాస్ 8 ఎన్‌సీఈఆర్‌టీ అవర్ పాస్ట్ 3 ప్లస్ అవర్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 12th సి, పార్ట్ సి. ఓకేనా? ఈ 2. నేను ఆల్రెడీ స్టోరీలో టైటిల్ కూడా ఇస్తాను. యూ కెన్ చెక్ ఇట్ దేర్. కమింగ్ టు అవర్ పాస్ట్ 3 క్లాస్ 8th ఎన్‌సీఈఆర్‌టీ. ఫస్ట్ లెసన్ ఏముంటదంటే హౌ, వెన్ అండ్ వేర్ ఉంటది ఇందులో. ఇందులో కూడా ఏంటి, ఎలా, ఎక్కడ అవన్నీ. ఫస్ట్ గవర్నర్ జనరల్స్ గురించి డిస్కషన్ అవుతది. 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగాక వాళ్ళేం చేశారు, గవర్నర్ జనరల్స్ ఎవరొచ్చారు, బ్రిటిషర్స్ గవర్నర్ జనరల్స్ ఎవరున్నారు. ఓకేనా? వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్ గురించి మెన్షన్ చేస్తాడు. క్లాస్ 8th ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఫస్ట్ లెసన్‌లో వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్ గురించి వాళ్ళేం రాసుకున్నారు, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగేది అవన్నీ. ఓకే. సెకండ్ లెసన్ ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ. ట్రేడ్ చేయడానికి వచ్చారు ఆళ్ళు. స్పైసెస్ కోసం అండ్ వాటి కోసం వచ్చి మెల్లగా మొత్తం. సో, ఆహ్, ఓకేనా? వాళ్ళెలా అనేది ఇందులో ఉంటది. ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ. ట్రేడ్ కోసం వచ్చి టెరిటరీని ఎలా ఆక్యుపై చేశారని. ద కంపెనీ ఎస్టాబ్లిషెస్ పవర్. సబ్ హెడ్డింగ్ కూడా ఉంది. కంపెనీ పవర్‌ని ఎలా ఎస్టాబ్లిష్ చేసింది. ఔరంగజేబ్ 1707లో చనిపోగానే మొఘల్స్ వీక్ అయిపోయారు. ఇంక ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో వచ్చింది. అప్పటికి 100 ఇయర్స్ అయిపోయిందొచ్చి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడైతే జరుగుతదో, బెంగాల్‌ని ఎప్పుడైతే లూజ్ అయిపోతామో మనం, ఆటోమేటిక్‌గా బ్రిటిషర్స్ అప్పర్ హ్యాండ్ అవుతదనమాట. రూలింగ్ ఇంచుమించు వాళ్ళదే ఉంటది. తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్‌లో లూజ్ అయిపోయి టిప్పు సుల్తాను, డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ ఇవన్నీ. ఓకేనా? మైసూరు ఓకే. ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్ ఇలా యుద్ధాలు చేసుకుంటూ పోతారనమాట. పోతూ ఒకటి ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఇందులో డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ అంటే ఏంటో చూడండి. ఓకేనా? సతారాని అలా ఇది చూడండి మీరు. కాన్సెప్చువల్ రీడింగ్‌లో మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. డాక్ట్రైన్ ఆఫ్ లాప్స్ అంటే ఏంటో చూడండి, మీకు అర్థమవుతది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు రూలింగ్ ద కంట్రీ సైడ్. కంట్రీ సైడ్ అంటే ఎలా, విలేజెస్ ఇవన్నీ అవే కదా! కంట్రీ సైడ్ అంటే ఏముంటాయి? విలేజర్స్ ఇవన్నీ ఎలా రూల్ చేశారు అవన్నీ. విలేజెస్ మెయిన్‌లీ రూరల్ ఏరియాస్ రూలింగ్ ద కంట్రీ సైడ్ అంటే. 1765 కంపెనీ బికేమ్ దివాన్. దివాన్ రైట్స్ ఇచ్చారు 1765లో కంపెనీకి. అప్పటి నుంచి వాటి రూలింగ్ పెరిగిందనమాట. బ్రిటిష్ రూలింగ్ పెరిగింది. మున్రో సిస్టమ్ అంటే ఏంటి? రౌత్వార్ సిస్టమ్ అంటారు మున్రో సిస్టమ్‌ని కూడా. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఢిల్లీ సుల్తానేట్స్‌లో ఒకటుంటది. మొఘల్స్ టైమ్‌లో ఒకటుంటది. అండ్ కమింగ్ టు బ్రిటిషర్స్‌లో 3 ఉంటాయి. రౌత్వారి, మహల్వారి, జమీందారీ ఇవన్నీ ఉంటాయి. ఓకే. చూడండి. ఇందులో అయితే బ్లూ రెబిలియన్, నీలిమందు ఉత్పత్తి, ల్యాండ్ కల్టివేషన్ అలా అంతా ఒకసారి పండించిన దగ్గర మళ్ళీ మళ్ళీ పండించలేరనమాట. భూమి బీడు భూమి అయిపోతుంటది. ఇన్‌ఫెర్టైల్ అయిపోద్దనమాట. చాలా ప్రాబ్లమ్ కదా! సో, కల్టివేషన్ అంటే ఏంటి? ఇండిగో కల్టివేషన్ అండ్ పీజన్స్ వాళ్ళ కష్టాలు. ఓకేనా? కంపెనీ వాళ్ళు ఎలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సర్కమ్‌స్టాన్సెస్ అప్పట్లో అగ్రికల్చర్ సర్కమ్‌స్టాన్సెస్ ఎలా ఉండేవి చూడండి ఇందులో. నెక్స్ట్ కమింగ్ టు ట్రైబల్స్ దిక్కుస్ అండ్ విజన్ ఆఫ్ ఎ గోల్డెన్ ఏజ్. కొలోనియల్ రూల్ ఎఫెక్ట్స్ ట్రైబల్ లీవ్స్ అనమాట. కొలోనియల్ రూల్ ట్రైబల్ లీవ్స్‌ని ఎలా ఎఫెక్ట్ చేసింది. బిర్సా ముండా, సంతాల్స్ గురించి ఉంటది. ట్రైబల్స్ దిక్కుస్ అండ్ విజన్ ఆఫ్ ఎ గోల్డెన్ ఏజ్ ఇక్కడ పైన మెన్షన్ చేస్తుంది కదా! ట్రైబల్స్ గురించి, దిక్కుస్ గురించి, వీళ్ళ గురించి ఉంటది. మెయిన్‌గా సంతాల్స్ గురించి ఉంటది. ట్రైబల్ లైఫ్ స్టైల్, ఫారెస్ట్ లాస్ అండ్ ఇంపాక్ట్స్. ఫారెస్ట్ లాస్ ఈ బ్రిటిషర్స్ ఏం తీసుకొచ్చారు, ఆ ఇంపాక్ట్స్ వాళ్ళ మీద ఏం పడింది, అది ఇందులో డిస్కషన్ ఉంటది. చూడండి. ఫోర్త్ ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్. ఫిఫ్త్ లెసన్ వెన్ పీపుల్ రెబల్ 1857 అండ్ ఆఫ్టర్. ఓకే. ఫస్ట్ రివోల్ట్ సిపాయి మ్యూటినీ 1857లో జరిగింది. వాళ్ళు 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చేశారు. ఎగ్జాక్ట్‌గా 100 ఇయర్స్‌కి ద బిగ్గెస్ట్ రివోల్ట్ సిపాయి మ్యూటినీ అంటారు. అందులో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అండ్ లీడర్‌గా వచ్చి వీళ్ళందరూ కలిసి
బహదూర్ షా జాఫర్‌ని ఎన్నుకోవడం జరిగింది. చాలా పెద్దది. ఓకేనా. మీరు అందులో చదివితే కనబడతది. కొంచెం డీటెయిల్‌గా చదవండి. సిపాయి మ్యూటినీ గురించి, లక్ష్మీబాయి గురించి, రెబెలియన్స్ గురించి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు. ఓకే. ఈస్ట్ ఇండియా 1857లో ఈ రెబెలియన్ చూసి మొత్తం జోడించుకొని 1858కి ఏంటంటే ఆ బ్రిటిషర్స్ చేతిలో ఉండే పవర్‌ని క్రౌన్ రూల్‌లోకెళ్ళిపోయిందన్నమాట. క్వీన్ రూల్‌కి ఇచ్చేసారు 1858 నుంచి. ఇక్కడ నుంచి వైస్‌రాయ్స్ వస్తారు. కావాలంటే చూడండి మీరు వైస్‌రాయ్స్ అని పిలుస్తాం. అప్పటి వరకు గవర్నర్స్ అని పిలిసాం మనం. అక్కడి నుంచి వైస్‌రాయ్స్ అని పిలుస్తామనమాట. తర్వాత వాళ్ళు ఈ సిపాయి మ్యూటినీ నుంచి రీకంట్రోల్ 1859లో తీసుకున్నారు. ఓకే. ఇది డిస్కషన్ ఉంటది. 1857 రెవోల్ట్ గురించి ఉంటది. ఓకే. రెబెలియన్ ఏం జరిగింది? సిపాయి మ్యూటినీ గురించి ఉంటది. మెన్షన్ చేసి ఉంటది ఇందులో. లెసన్ పేరు కూడా అదే యాక్చువల్‌గా. సివిలైజింగ్ ద నేటివ్, ఎడ్యుకేటింగ్ ద నేషన్. ఓకే. అండ్ బ్రిటిషర్స్ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు మనకి ఎన్నో కొన్ని ఎక్కువ వరస్ట్ చేసిన లైట్ గుడ్ థింగ్స్ చేశారు. ఓకే. కమింగ్ టు వాట్ దే డిడ్ అంటే ఆహ్, వాళ్ళతో పాటు కొందరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మన రిఫార్మ్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అరబిందో ఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. బ్రిటిషర్స్ ఇనిషియేటివ్స్ ఏమొచ్చాయి ఎడ్యుకేషన్ మీద, సతీ మీద, వాటి మీద. ఓకే. ఇది నెక్స్ట్ లెసన్‌లో ఉంటది. ఓకే. ఎడ్యుకేటింగ్ ద నేషన్, సివిలైజింగ్ ద నేటివ్, ఎడ్యుకేటింగ్ ద నేషన్. నేటివ్స్‌ని ఎలా డెవలప్ చేశారు, నేషన్‌ని ఎలా డెవలప్ చేశారు. రిపోర్ట్ ఆఫ్ విలియమ్స్ యాడమ్. ఓకే. అతని రిపోర్ట్స్‌లో ఏం మెన్షన్ చేశాడు. నేషనల్ ఎడ్యుకేషన్. ఓకే. వాళ్ళప్పుడు ఎడ్యుకేషన్ రైట్స్ ఏం తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్‌కి బ్రిటిషర్స్ ఏం చేశారు. అది కాకుండా అప్పట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చిన మన లీడర్స్ ఉంటారు కదా! ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు. అరబిందో ఘోష్ వీళ్ళంటి వాళ్ళందరూ ఏం తీసుకొచ్చారు, ఏం చేశారు అనేది ఇందులో ఉంటది. నెక్స్ట్ కమింగ్ టు వుమెన్ క్యాస్ట్ అండ్ రిఫార్మ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్స్ అన్నిటిలో నా వరకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆహ్, రాజారాం మోహన్ రాయ్ గురించి ఉంటది. ద ఫాదర్ ఆఫ్ రెనిజియన్స్ అంటారు. ఆహ్, మన భారతదేశ పునరుజ్జీవ పితామహుడు తెలుగులో. ఓకే. అబాలిషన్ ఆఫ్ సతీ గురించి ఉంటది. చాలా ఇంపార్టెంట్. అది కాకుండా బ్రహ్మో సమాజ్ అని తర్వాత బ్రహ్మ సమాజ్ చేశారు మిగతా వాళ్ళు కలిసి. బ్రహ్మో సమాజ్ స్థాపించారు. తర్వాత బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, పండిత్ రమాబాయి రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు. ఓకే. జ్యోతిరావు బాయ్ పూలే. ఓకే. నాన్ బ్రాహ్మణ్ మూవ్‌మెంట్. వివేకానంద, హెన్రీ డిజారియో, అలీగర్ మూవ్‌మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్‌లో చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మన ఇండియా డెవలప్‌మెంట్‌కి మన ఏంటంటే, మన డెవలప్‌మెంట్స్ మన ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ గాని, ఏవైతే మన ఇబ్బందులు, ఆ సతి ఉంటది కదా! ఒక మనిషి వాళ్ళ హస్బెండ్ చనిపోతే భార్య నిప్పుల్లోకి తోసేయడం ఎంత క్రూరం. ఓకేనా. ఇలాంటివన్నీ ఎవరెవరు ఇలాంటి దారుణాలకి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆచారాల్ని, కట్టుబాట్లు మార్చడం చాలా కష్టం. ఓకేనా. ఎలా మార్చారు? ఎవరు మార్చారు? చాలా ఇంపార్టెంట్. చూడండి ఏ ఇయర్‌లో జరిగింది అవన్నీ. కొంచెం డీటెయిల్ చూడండి లెసన్. నెక్స్ట్ కమింగ్ టు ద మేకింగ్ ఆఫ్ నేషనల్ మూవ్‌మెంట్. నేషనల్ మూవ్‌మెంట్ ఏం జరిగింది? ఓకే. ఎవరెవరు ఉంటారు? బాల్ గంగాధర్ తిలక్, ఎక్స్‌ట్రీమిస్ట్స్, మోడరేట్స్ ఈళ్ళందరూ ఉంటారు. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, సీఆర్ దాస్. మహాత్మా గాంధీ 1957లో వచ్చారు. సౌత్ ఆఫ్రికా నుంచి. ఆయన వచ్చాక ప్రతి మూవ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నిట్లో 7థ్ అండ్ 8థ్ చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకొచ్చిన ఇండియా యూనిటీ కోసం ఏమైతే చేశారో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే. దండి మార్చ్, జలియన్ వాల్ బాగ్ మసక్రీ ఇవన్నీ. ఓకే. ఆహ్, ఇవి చూడండి. ఇది క్లాస్ 8థ్ ఎన్‌సీఈఆర్‌టీలో ఇవుంటాయి. ఈ డిస్కషన్ ఉంటది. మోడర్న్ ఇండియా గురించి ఉంటది. క్లాస్ 8థ్ ఎన్‌సీఈఆర్‌టీ ఆర్ పార్ట్ 3. నెక్స్ట్ కమింగ్ టు థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3. 12థ్ ఏ, 12థ్ బి ఉంటాయి. అవి రేపు డిస్కస్ చేద్దాం. ఒకే రోజు 2 డేస్‌లో యాక్చువల్‌గా కంప్లీట్ చేయాలి. 2 డేస్‌లో హిస్టరీ కంప్లీట్ చేయడం అవ్వదు. నాకు తెలిసి డెఫినిట్‌గా ఈజీ కాదు. అందుకనే ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్, ఎకానమిక్స్‌లో ఒక బుక్కే ఉంటది. సో, అది ఒకరోజు కంప్లీట్ చేసి ఇంకో డే మిగులుతది కదా! ఆ డేని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేశాను. ఓకే. రేపు చూద్దాం 12 ఏ అండ్ 12 బి. ఈరోజు 12 సి చూద్దాం. ఓకే. ఈ ఫస్ట్ ఆల్రెడీ అవర్ పాస్ట్ 3 చూసాం మోడర్న్ ఇండియా. ఇది కంటిన్యూషన్‌లా ఉంటది చదువుతుంటే అనమాట. 4 థీమ్స్ ఉంటాయి. ఇందులో ప్రతి పార్ట్‌లో 4 థీమ్స్ ఉంటాయి. ఇది థర్డ్ పార్ట్ అనమాట. 8, 9, 10, 11, 12 అనుకోండి. ఫస్ట్ థీమ్ కొలోనియలిజం అండ్ ద కంట్రీ సైడ్. ఓకే. బ్రిటిష్ రూల్‌లో ఉన్న ఇండియా అండ్ ద కంట్రీ సైడ్ హెడ్డింగ్ అదే. ఎక్స్‌ప్లోరింగ్ అఫీషియల్ ఆర్చీవ్స్. ఈ లెసన్‌లో ఏముంటదంటే ఆళ్ళ అఫీషియల్ ఆర్చీవ్స్ ఏముంటాయి? ఆళ్ళ అఫీషియల్‌గా ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో పోలీస్ ఆఫీసర్స్‌లో, గవర్నర్ జనరల్స్ దగ్గర కొన్ని లెటర్స్‌లో ఏవైతే ఉన్నాయో, ఆ అఫీషియల్ రికార్డ్స్‌ని తీసుకొని ఈ లెసన్‌గా ఉంటదనమాట. సో, ఈటిల్ని బేస్ చేసుకొని ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. మనల్ని చెత్తగా, వాళ్ళు గొప్పగా, మంచిగా చూపించుకోగలరు. ఎవరైనా అదే చేస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు బ్రిటిషర్స్. సో, అదొకటి మైండ్‌లో పెట్టుకొని కొంచెం డీటెయిల్‌గా చెప్పినవన్నీ నిజాలు కాకపోవచ్చు. కానీ కొన్ని మనమేంటంటే ఆ సొసైటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి?
అప్పట్లో అక్కడ ఆ ఏరియా ఎలా ఉంది, ఆ పీపుల్కి ఏం చేశారు, ఆ పీపుల్ ఎలా బతికేవారు, ఇవి మనకు తెలుస్తాయి అఫీషియల్ ఆర్చీవ్స్ వల్ల. ఓకే. సంతల్స్ సంతాల్స్ గురించి ఉంటుంది, పహారియాస్, కంట్రీ సైడ్ రెబిలియన్స్ ఏం జరిగాయి. ఓకే. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఇందులో మెన్షన్ చేస్తాడు. అన్ని రెవెన్యూస్ 3 మెన్షన్ చేస్తాడు. రౌత్ వారి, మహల్ వారి, జమీందారీ. ఓకే. ఎవరెవరు తీసుకొచ్చారు, ఏ ఇయర్‌లో తీసుకొచ్చారు. ఓకేనా. ఆ రిఫార్మ్స్ ఏంటి అసల. ఆహ్, జమీందారీ సిస్టమ్ అంటే ఏంటి, రౌత్ వారి సిస్టమ్ అంటే ఏంటి, పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ చూడండి. ఓకే. ఇందులో చూడకపోయినా చెప్తున్నా, సెకండ్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్‌లో నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. ఓకే. కమింగ్ టు రెబెల్స్ అండ్ ద రాస్. ఇవి చిన్న చిన్నవి ఉండొచ్చు. సెకండ్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్‌లో డిస్కషన్ ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. మనకు ఒక అవగాహన వస్తది ఒక టాపిక్ మీద. ఇంత ఫాస్ట్‌గా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఇన్ని లెసన్ పేర్లు, హెడ్డింగ్‌ల పేర్లు అన్నీ చదివి డిస్కస్ చేయాలంటే టైం పడతది కదా! మరి మీకు లాగ్‌లా అనిపించకూడదు అందుకని. నెక్స్ట్ కమింగ్ టు రెబెల్స్ అండ్ ద రాజ్. రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్. రెబెల్స్ అండ్ ద రాజ్ అనమాట. చూడండి కావాలని చెప్పాను కదా నీకు. మీకు క్లాస్ 8థ్ ఎన్‌సీఈఆర్‌టీలో ఏమైతే ఉందో అండ్ 12థ్ సిలో కూడా మోడర్న్ ఇండియా గురించి డిస్కస్ చేస్తారు. మనకు కంటిన్యూషన్ వస్తదన్నమాట. ఏవైనా క్వెషన్స్ ఉంటే కొన్ని కొన్ని ఇందులో ఫిలప్ అయిపోతూ ఉంటాయి ఆన్సర్స్‌గా. సో, చూడండి ఇందులో బహదూర్ షా జాఫర్‌ని లీడర్‌గా ఎన్నుకున్నారు. మొఘల్ రూలర్, అప్పటి లాస్ట్ మొఘల్ రూలర్ కూడా ఇతనే. అండ్ తహసీల్దార్ అంటే ఎవరు? నానా సాహెబ్ లక్ష్మీబాయి. సబ్సిడరీస్ అలయన్స్ అంటే ఏంటి? రెబెల్స్ ఆఫ్ 1857. ఓకే. సిపాయి మ్యూటినీ గురించి ఇందులో ఉంటది. ఓకే. అప్పట్లో బ్యాటిల్ ఆఫ్ చిన్హత్ జరిగింది. బ్యాటిల్ ఆఫ్ చిన్హత్ అంటే ఏంటి? ఎవరెవరికి మధ్య జరిగింది? ఓకే. ఫస్ట్ రెబెలియన్ మీరట్‌లో జరిగింది. ఓకే. డాక్యుమెంట్స్ అండ్ రైటింగ్స్ ఆఫ్ ద బ్రిటిష్ కూడా ఇందులో మెన్షన్ చేస్తాడు. వాళ్ళు రాసుకున్నవి, వాళ్ళు అందులో ఏమైతే మెన్షన్ చేసారో అవి ఇందులో చూపిస్తుంటాడు. సో, చూడండి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ లెసన్ థర్డ్ యూనిట్. థర్డ్ థీమ్ మహాత్మా గాంధీ అండ్ ద నేషనల్ మూవ్‌మెంట్. చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు రివిజన్ డేలో నేను చెప్తాను. ఓకేనా. రివిజన్ డే 4 డేస్ అయిపోయాక ఎవ్రీ మండే రివిజన్ కదా! రివిజన్ డేలో వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మహాత్మా గాంధీ అండ్ ద నేషనల్ మూవ్‌మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. గాంధీ అరైవల్ 1915. గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ టీచర్ గురువు. ఓకే. 1916లో ఫస్ట్ బీహెచ్‌ఈలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయన మీటింగ్ ఫస్ట్ టైమ్ ఆయన పాల్గొన్నారు. తర్వాత ఆయన చంపారన్ సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహ, జిలియన్ వాలా బాగ్ సక్రియ, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. మనకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు 1916 నుంచి గాంధీజీ ఇన్వాల్వ్ అయిన ప్రతి మూవ్‌మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మూవ్‌మెంట్ అని వేరేగా మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఉంటది. నేను అది ఇప్పుడు ఓపెన్ చేసి చూపించలేను చెప్తున్నా. మీరు కావాలంటే ప్రిలిమ్స్ సిలబస్ చూడండి. నేషనల్ మూవ్‌మెంట్ అని వేరేగా ఉంటది. నేషనల్ మూవ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. యాన్షియన్, మెడివియల్ అండ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇదంతా ఒక ఎత్తు. ఓన్లీ నేషనల్ మూవ్‌మెంటే ఒక ఎత్తు. దా అదెంత ఇంపార్టెంటో దానికి డబుల్ టైమ్స్. ఓకేనా. పర్ఫెక్ట్‌గా అందులో మెన్షన్ చేశారు కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్, ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఎరా, మేకింగ్ ఆఫ్ నెక్స్ట్ యూనిట్. ఓకే. ఖిలాఫత్ మూవ్‌మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అవన్నీ ఉంటాయి అందులో. ఓకే. ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్. మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చే ముందు ప్లానింగ్ కమిషన్ సూచనల మేరకు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. కొత్త ఎరా అనమాట. అప్పటికి ఏవో టెంపరరీ ఎలక్షన్ జరిగి కొందరిని ఎన్నుకొని ఇండియన్ గవర్నమెంట్ అంటారు. ఓకే. గవర్నమెంట్ ఒకటి ఫామ్ అయ్యి కాన్స్టిట్యూషన్ ఎలా ఫార్మ్ అయింది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏంటి, ప్రామినెంట్ లీడర్స్ ఎవరు, ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటి, విజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ 1909, 1919, 1935 చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ 1935 నుంచి తీసుకున్నాం మనం. ఓకే. సపరేట్ ఎలక్టోరేట్స్ అంటే ఏంటి, మనకి ఒకటి ముస్లిమ్స్కి ఒకటి అవి అడిగారు. అవంటే ఏంటి, పవర్ ఆఫ్ ద స్టేట్, లాంగ్వేజ్ ఆఫ్ ద నేషన్, క్యాబినెట్ మిషన్, రియల్ మైనారిటీస్, రిజర్వేషన్స్, ఆబ్జెక్ట్ రివల్యూషన్ అంటే ఏంటి, ఓకే, మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఆయన ఎవరు, ఏం తీసుకొచ్చారు. ఓకే. ఇవన్నిట్లో ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్, ఎమర్జెన్సీ, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో డిస్కస్ చేస్తాడు చూడండి కొంచెం ఫ్రేమింగ్ ది కాన్స్టిట్యూషన్లో. అంతే. చెప్పాను కదా నేషనల్ మూవ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ అండ్ నేషనల్ మూవ్‌మెంట్. వీటిలో చూస్తే మహాత్మా గాంధీ ఎప్పుడైతే అరైవల్ అవుతారు ఇండియాకి, వెన్ హీ అరైవ్డ్ ఇండియా, దట్ వాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐ హోప్ spend most of the time and know everything about this. If you left anything, you can go in the conceptual reading. You will like get some clarity, some answers, because that time is only for all the questions. You will find only answers. మనకు ఒక టాపిక్ మీద అవగాహన రావాలి. ఆల్రెడీ హిస్టరీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఓకే, లేని వాళ్ళకి చెప్తున్నా.
టైం పడతది. ఓకేనా? టైం పడతది. ఏం వర్రీ అవ్వకండి అర్థం కాకపోయినా. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ మీకేం అండర్‌లైన్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకోండి, రాసుకోండి. ఏం అర్థం కాలేదు నాకు, ఇది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు. అవన్నీ తీసుకొని కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్‌లో కాన్సెప్చువల్ రీడింగ్ సెకండ్ 15 డేస్ ఉంటాయి కదా! కాన్సెప్చువల్ రీడింగ్‌లో ఆ టాపిక్స్ తీసుకోండి. ఆ టాపిక్స్ తీసుకొని సెర్చ్ చేయండి. గూగుల్ చేయండి. లేకపోతే యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి. మీకు డెఫినెట్‌గా హిస్టరీ చాలా ఈజీ. ఆల్రెడీ జరిగిన చరిత్ర ఆళ్ళేం చేశారు, ఎలా బతికారు, మనం ఇలా ఆనందంగా ఉండడానికి ఇండిపెండెన్స్ రావడానికి ఇలా ఫ్రీడమ్‌గా నాకు నచ్చినట్టు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నా, మీకు నచ్చినట్టు మీరు చూస్తున్నారు. మీకు నచ్చింది మీరేదో చేస్తారు. మనం ఇలా ఉంటున్నామంటే వాళ్ళు ఎలా స్ట్రగల్ చేశారు, ఏ ఇయర్‌లో చేశారు, ఏం చేశారు అది ఇంపార్టెంట్. ఓకే. కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఇయర్స్, మనుషుల కంటే కాన్సెప్ట్స్. ఓకేనా. స్టేట్మెంట్స్ వాడు అలాగే అడుగుతాడు. యూపీఎస్‌సి బోర్డ్ అలా అడుగుతది. ఇది చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ అండ్ నేషనల్ మూవ్‌మెంట్ థర్డ్ థీమ్ చాలా ఇంట్రెస్ట్‌గా చూడండి. ఇందులో ఖిలాఫత్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? గాంధీయన్ నేషనలిజం అంటే ఏంటి? నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఎందుకు ఆపేశారు? చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆపేశారు. ఓకే. నేషనల్ లీడర్స్, దండి మార్చి అంటే ఏంటి? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఒక 3 జరిగాయి. ఏమేమి జరిగాయి? ఓకే. ఎవరెవరు అటెండ్ అయ్యారు? ముస్లిం లీగ్ ఓకే. హెడ్ ఆఫ్ ద ముస్లిం లీగ్ ఎవరు? ఓకేనా. ఎవరు లీడ్ చేస్తుంటారు? ముస్లిం లీగ్ పార్టిసిపేషన్ ఏముంది ఫ్రీడమ్ ఫైట్‌లో? ఓకే. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అంటే ఏంటి? జయప్రకాష్ నారాయణ్ ఎవరు? ఓకే. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్. ఆయన రోల్ ఎమర్జెన్సీలో ఉంటది. 1975 ఆ టైంలో మెయిన్ ఉంటది. ఫ్రీడమ్‌లో పెద్దగా లేకపోయినా గాని. డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఏంటి? ఓకే. అది ఆహ్, ఆహ్, డైరెక్ట్ యాక్షన్ డే అంటే వాళ్ళకి ఆగస్ట్ 14థ్ ఫ్రీడమ్ వచ్చింది పాకిస్తాన్‌కి. వాళ్ళు యాక్షన్ డే అనౌన్స్ చేసుకున్నారు 1 ఇయర్ బ్యాక్. దాన్ని డైరెక్ట్ యాక్షన్ డే అంటారు. ఓకేనా. మహాత్మా గాంధీ డెత్ ఎలా జరిగింది? అవి ఉంటాయి. ఓకే. ఒక్కొక్క మూవ్‌మెంట్ గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆహ్, వాస్ట్‌గా అనిపించొచ్చు స్టార్టింగ్‌లో. చదువుతున్న కొలది ఒక ఇన్సిడెంట్స్ ఇలా ఓకే. ఆహ్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దేర్. ఓకే. వాళ్ళెలా స్ట్రగల్ చేశారు. మీకు ఇమాజినేషన్ రాలేదనుకోండి గూగుల్ చేయండి. కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఇమేజెస్ ఎప్పుడు మనకి రికగ్నైజ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఓకే. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది డే 2 ప్రిపరేషన్. ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఆహ్, చిన్న వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చుంటది ఇప్పుడు. కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. సారీ ఫర్ దిస్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. డే 1 ప్రిపరేషన్ కంటే డే 2 చాలా ఇంపార్టెంట్. అందులో నేషనల్ మూవ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. గాంధీజీ అరైవల్ నుంచి ఏవైతే ఫ్రీడమ్ ఫైట్స్ అవన్నీ జరిగాయో, గాంధీజీ రాకముందు కూడా ఐఎన్‌సీ ఫార్మ్ అయింది 1885లో. బాల్ గంగాధర్ తిలక్ లేకపోతే ఇంకా హోమ్ రూల్ లీగ్ మూవ్‌మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా ఇంపార్టెంటే నేషనల్ మూవ్‌మెంట్‌లో. కానీ గాంధీజీ వచ్చాక చాలా ఇంపార్టెంట్. గాంధీజీయే టేక్ తీసుకొచ్చారు. హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. So give him some respect and learn more about him, and it will be very much helpful in your preparation. You can feel that when you will answer them, no, you will feel my words everywhere. So I hope this video was helpful. అంతే. నెక్స్ట్ డేలో ఇంకా 2 వదిలేసాను. 12A అండ్ 12B. అందులో యాన్షియన్ అండ్ మెడివల్ గురించి మెన్షన్ చేసి ఉంటది. 12C చూస్తాము. ఎయిత్ అవర్ పాస్ 3 ఎయిత్ క్లాస్‌ది అండ్ 12C ఆల్రెడీ అయిపోయింది. మోడర్న్ ఇండియా అండ్ యాన్షియన్ అండ్ మెడివియల్ ఇంకా ఉండిపోయినాయి. 12A అండ్ 12B. అవి రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. థాంక్ యూ. బీ హెల్తీ అండ్ హ్యాపీ.